సేవ ద్వారా రాజకీయ లబ్ధి మా లక్ష్యం కాదు, నిరుపేద జీవితాల్లో వెలుగు నింపడమే మా ఆశయం అని కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ స్పష్టం చేశారు. హనుమాన్ జంక్షన్ కేంద్రంగా పనిచేస్తున్న కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరువూరు ప్రాంతానికి చెందిన తాళ్ళూరి షణ్ముఖప్రియ ఉన్నత విద్య కోసం 30,336 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సహాయాన్ని చెక్కు రూపంలో షణ్ముఖప్రియ తల్లి హేమకు సమితి ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా పరుచూరి రామకృష్ణ మాట్లాడుతూ, తాళ్ళూరి షణ్ముఖప్రియ తండ్రి అకాల మరణంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆమె ఉన్నత విద్యను కొనసాగించేందుకు సమితిని ఆశ్రయించగా సానుకూలంగా స్పందించి ఈ ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా సమితి ద్వారా ₹1 కోటి పైగా నిరుపేద విద్యార్థులకు విద్య సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సాయం అందించినట్లు వెల్లడించారు. సేవ ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశం తమకు లేదని, కేవలం పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపడమే మా లక్ష్యమని ఈ సంస్థ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ సలహాదారులు అట్లూరి రాజశేఖర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో మరెంతో మంది నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు కులమతాతలకు అతీతంగా బాధితుల పక్షాన్ని నిలబడతామని తెలిపారు. ఈ సందర్భంగా షణ్ముఖ ప్రియ తల్లి హేమ భావోద్వేగంగా మాట్లాడుతూ, కమ్మవారి సమాజంలో కూడా నిరుపేదలు ఉంటారని, ఇలాంటి కుటుంబాలను గుర్తించి విద్య, వైద్యం, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయం అందిస్తున్న ఈ సంస్థలో భాగస్వామిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నిరుపేదల ఆశయాలకు అండగా నిలుస్తూ సేవను మాత్రమే లక్ష్యంగా ముందుకు సాగిస్తున్న కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది. నమస్కారం. చెప్పండి, ఇప్పుడు మీకు ఇవాళ హనుమాన్ జంక్షన్ వచ్చారు. హనుమాన్ జంక్షన్ వచ్చి ఇక్కడ ఆర్థిక సహాయం కోసం కమ్మవారి ఐక్య సేవా సంఘాన్ని అప్రోచ్ అయినట్టు తెలిసింది మాకు. మీకు ఆ సంఘం తరఫు నుంచి మీకు ఎంత సహాయం జరిగింది? మీకు వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు? సార్ నమస్తే అండి అందరికీ. మేము తిరువూరుకి చెందిన గ్రామస్తులం అండి. అక్కడ మాకు తిరువూరులో కొంతమంది వ్యక్తుల ద్వారా ఇలా కమ్మ సేవా సంఘానికి సంబంధించిన వాళ్ళకి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, లేకపోతే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకి ఏమన్నా జరిగితే ప్రమాదవశాత్తు ఆ పిల్లలకు జరిగే ఇబ్బందుల వల్ల ఎవరైనా ఆర్థికంగా సహాయం అందించడానికి వీళ్ళు కృషి చేస్తున్నారని చెప్పి తెలిసింది నాకు. అందుకని నేను ఆ కమ్మ సేవా సంఘంలో ఒక గ్రూప్ మెంబర్గా జాయిన్ అయ్యి వాళ్ళకి నేను నా అభ్యర్థన అనేది తెలియజేయడం జరిగింది. అంటే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి. ఇది మన కమ్యూనిటీలో ఇట్లా ఒకటి చేస్తున్నారండి సేవ, మీరు కూడా ఏమన్నా చేయగలిగితే, అంటే అప్పటికి ఇంకా మాకు ఈ విషయం అనేది జరగలేదు మా ఫ్యామిలీలో ఈ సంఘటన. అందుకు ముందు కూడా ఇలా చేయగలిగితే, మీరు ఏమైనా సహాయం చేయగలిగితే గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చండి అని చెప్పారు. మా పాప ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. ఇంటర్ సెకండ్ ఏరియాలో ఉండగా మా హస్బెండ్ అనేది ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. సో మా పాపకి చదువుకి ఆర్థికంగా నేను సపోర్ట్ చేయలేక వీళ్ళకి విన్నపం అనేది చేయటం జరిగింది. రామకృష్ణ గారు అయితే నేను గ్రూప్ లో జాయిన్ అయ్యాక పరిచయం అయ్యారు సార్. అంతకు ముందు అయితే మామూలుగా నేను గ్రూప్ మెంబర్ గా జాయిన్ అయ్యాను, నా వంతుగా ఏమన్నా చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో. ఇలా జరిగిన తర్వాత నేను పెట్టుకోవటం వల్ల నా లెటర్ అనేది రామకృష్ణ గారు పరిచయం అయ్యారు. రామకృష్ణ గారి ద్వారానే ఇదంతా జరగటం జరిగింది. మేము పెట్టి ఒక 2 months 3 months దగ్గర అవుతుంది సార్. అంటే గ్రూప్ లో ఉన్న ప్రతి మెంబర్ కి కూడా ఈ విషయం అనేది చేరటానికి కొంత టైం పడుతుంది కదా సార్, దానివల్ల అది జరిగింది అన్నమాట. నాకు ప్రజెంట్ 30,336 రూపాయలు నాకు అందించడం జరిగింది సార్. అంటే రామకృష్ణ గారు అన్నారు, ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే తర్వాత కూడా ఏమన్నా అవకాశం అయితే మీకు తప్పకుండా ఇస్తామని కంపల్సరీగా చేస్తామని చెప్పారండి. ప్రతి కమ్యూనిటీకి కూడా ఎవరి వంతు సహాయం వాళ్ళు అందిస్తున్నారండి. అలాగే కమ్మవారికి కూడా, అంటే వాళ్ళకేంట్లే వాళ్ళకు ఉంది, వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేసుకుంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కమ్మవారిలో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి కమ్మ సంఘం చేస్తున్నందుకు ఆర్థిక సహాయం ఇట్లా పిల్లలకి కానీ లేకపోతే పేదవారికి కానీ ఏ విధంగా అయినా అన్ని విధాలా వీళ్ళు సహాయం అందిస్తున్నారు. దాని గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇది ఈ విధంగా నేను కూడా తర్వాత ముందు
కమ్మ సేవా సంఘంలో నా వంతు సహాయం నేను అందిద్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నాగేష్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు ఒక మహిళకి ఆర్థిక సహాయం చేశారు. ఆ, మీరు అసలు ఆవిడకి ఎలా తెలుసు, ఆవిడ మీకు ఎలా తెలుసు, ఆర్థిక సహాయం ఎంత ఇచ్చారు? ఇక్కడ మనం ఆర్థిక సహాయం అందించడానికి మనం ఎవరూ తెలియాల్సినటువంటి అవసరం లేదండి. మనకి గ్రూప్ సభ్యులకి దీనికి ఏదైతే రిజిస్టర్డ్ బాడీ ఉందో దాంట్లో ఉన్నటువంటి సభ్యులకి వాళ్ళు ఒక చిన్న విజ్ఞప్తి, ఇట్లా మేము ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, మా పాప చదువుకు కానీ మా అబ్బాయి చదువుకు కానీ ఇట్లా ఆర్థిక సహాయం అందించమని చెప్పి వాళ్ళు ఒక చిన్న అర్జీ పెట్టుకుంటే సరిపోతుంది. మాకు పెట్టిన తర్వాత మేము ఒక 10-15 డేస్ దాన్ని ఆ అప్లికేషన్ పరిశీలించి మేము బ్రీఫ్గా ఎంక్వైరీ చేస్తామండి. ముందు ఫస్ట్ వాళ్ళు నిజంగా అసలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారా లేదా, వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళు ఏమన్నా మనకి రాంగ్ డైవర్షన్లో ఏమైనా సహాయం తీసుకుంటానికి ట్రై చేస్తున్నారా అనే దాన్ని మేము ఎంక్వైరీ చేసుకుని ఒక 10-15 డేస్, ఒక 20 డేస్ 30 డేస్ లోపు మేము వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా త్రూగా ఆ పాప ఏ కాలేజీలో చదువుతుందో ఆ కాలేజీ పేరు మీద అకౌంట్ పేలో చెక్ ఇవ్వడం జరుగుతుంది. అదే వైద్య సహాయం అయితే కనుక హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఆవిడ వాట్సాప్ గ్రూప్ లో చూసి మాకు అప్లికేషన్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మేము పరిశీలించి ఆవిడ జెన్యూన్ గా ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పి మా పరిశోధనలో తేలింది. దానివల్ల మేము ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మీ సంస్థ ద్వారా చాలా మందికి ఆర్థిక సహాయం చేశారు, చదువులకు నిమిత్తం కూడా ఆర్థిక సహాయం చేస్తారని మేము విన్నాము. ఇంతవరకు మీరు ఎంతవరకు అంటే ఎంత అమౌంట్ వరకు ఆర్థిక చేశారు? ఎన్ని సంవత్సరాలు అయింది? గత 5 సంవత్సరాల నుంచి ఈ సంస్థని రన్ చేయడం జరుగుతుంది. ఆర్థికంగా వెనకబడినటువంటి నిరుపేద కమ్మవారికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందించాలి అనే కాన్సెప్ట్తో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వంలో దీనికి మాకు ఒక కమ్మ సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ నియమించారు. కానీ ఆ సంస్థ ద్వారా, కార్పొరేషన్ ద్వారా ఇంతవరకు ఎవరో కూడా లబ్ధి పొందలేదండి. ఈ ప్రభుత్వంలో కానీ ఆ ప్రభుత్వంలో కానీ ఎవరో కూడా ఇంతవరకు ఎవరో లబ్ధి పొందలేదు. అప్పుడు మా మిత్రుడు అట్లూరు రాజశేఖర్ గారు మనమే తలా ఒక 1000 రూపాయలు లేకపోతే 500 ఎట్లా వేసుకుని ఒక నెలకు ఒక విద్యార్థిని కానీ ఎవరన్నా చదివిద్దాము అని చెప్పని అన్నారు. సర్లే, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ మనకి రిస్క్ అండి అని చెప్పి నేను ఫస్ట్ లో అంగీకరించలేదు. కాదు, ఆయన మనం ఎట్లయినా సరే ఎంతో కొంతమంది పిల్లలకి మనం ఆదుకోవాలి. చాలా మంది ఇట్లా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పిల్లలు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన కొంచెం నా మీద ఒత్తిడి తీసుకురావడంతో మేము దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత మా గ్రూప్ లో మాకు అప్లికేషన్ వచ్చిన తర్వాత మేము గ్రూప్ లో ఇట్లా పలానా వ్యక్తులు ఇట్లా ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఉన్నత విద్యగా ఆర్థిక సహాయం అందించమని చెప్పగానే వారు తోచిన సహాయం వాళ్ళు అందించగానే మేము చెక్కు రూపంలో వాళ్ళకి పారదర్శకంగా ఆ కాలేజీకి అందించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ₹1 కోటి పైన మేము ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇది 248వ సేవా కార్యక్రమం అనుకుంటా. ఇంచుమించుగా ₹1 కోటి పైన చారిటీ చేయడం జరిగింది. మన నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు కానీ అట్లాగే వైద్య సహాయం కానీ అందించడం జరిగింది. కానీ ఇక్కడ మేము ఏ వ్యక్తుల దగ్గర ఈ సేవ ద్వారా రాజకీయ లబ్ధి పొందటానికో లేకపోతే మరేటువంటి ఉద్దేశంతోనూ ఈ సంస్థను రన్ చేయటం లేదు. మేము స్థానిక ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారి దగ్గర కానీ, మన పక్క నియోజకవర్గం అయిన గుడివాడ ఎమ్మెల్యే వెనగల రాము గారి దగ్గర కానీ, మన సరిహద్దు నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గం చింతనేని ప్రభాకర్ గారి దగ్గర కానీ మేము రాజకీయ పైరువీరులు చేయడానికి కానీ దేనికి కానీ ఈ సంస్థని కానీ సంస్థ కార్యకలాపాలను కానీ ఆయన దగ్గర తీసుకెళ్లి ఎప్పుడు మేము ఎవరి దగ్గర రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మా సంస్థకు ఎటువంటి లబ్ధి పొందాలని మేము ఎప్పుడు చూడలేదు. సంస్థలోని కానీ సంస్థకు కానీ సంస్థ వ్యక్తులకు కానీ మేము పారదర్శకంగా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే కొంతమంది నిరుపేద విద్యార్థులైనా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనే సదుద్దేశంతో సంస్థను రన్ చేయడం జరుగుతుంది. సంస్థకి రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులు ఉన్నారు. మా సంస్థ సెక్రటరీ గారు అధ్యక్షుడిగా నేనున్నాను. సంస్థ సెక్రటరీ గారు లింగం వెంకట గోపీనాథ్ గారు అని చెప్పి ఆయన తిరువూరులో ఉంటారు. అట్లాగే కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారు హైదరాబాద్ లో ఉంటారు. దీనికి వైస్ ప్రెసిడెంట్ వచ్చేదలికి తునిలో ఉంటారు, ఆయన ఈడుపుకొంటి రవికిరణ్ గారు. అలాగే బోయపాటి మాధవరావు గారు అని చెప్పి పిఆర్ఓ ఆయన కర్నూలులో ఉంటారు. అట్లాగే పొట్లూరి సత్య పండేంద్ర అని చెప్పి హనుమాన్ జంక్షన్,
వీరమాచినేని రవికుమార్ అని చెప్పి రంగయ్యప్పారావుపేటలో ఉంటారు. అట్లాగే నరసింహం గారని చెప్పి అహోబిళంలో ఉంటారు వారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మా సంస్థకు చెందినటువంటి కార్యవర్గ సభ్యులు ఉన్నారు. వాళ్ళ తోచిన సహాయం అందిస్తూ ఈ సంస్థ పురోగతికి వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మరింత మంది విద్యార్థులకు మా సంస్థ ద్వారా చేయూతలు అందించడం జరుగుతుంది. చెప్పండి రాజశేఖర్ గారు, రాబోయే రోజుల్లో మీ కమ్మవారి ఐక్య సేవా సంఘం తరఫు నుంచి ఇంకా ఏమేమి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటారు? మన కమ్మవారి ఐక్య సేవా సమితి తరఫున పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం, అంటే వాళ్ళ చదువు మధ్యలో ఆగిపోకూడదు, వాళ్ళకి ఒక ఉపాధి దొరికే వరకు మనం ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో మన కమ్మవారి ఐక్య సేవా సమితి ద్వారా పేద విద్యార్థులకు ఫీజులు అవి సాయం చేస్తున్నాం. అంతేకాకుండా తుఫాన్ సమయంలో బాధితులకు ఆదుకునేందుకు వాళ్ళకి ఆహారం అందించడం, ఇతరత్ర వంట సామాగ్రి అవన్నీ కూడా పంపిణీ చేశాం. రిక్షా కార్మికులకి దుస్తులు, దుప్పట్లు కూడా పంపిణీ చేశాం. అలాగే మన ఐక్య సేవా సమితి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇలాగే కొనసాగుతాయి. ముఖ్యంగా పరుచూరు రామకృష్ణ గారు ఎంతో ఉత్సాహంతో చాలా శ్రద్ధతో ఈ సేవా సమితిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు మీ సంస్థ లక్ష్యం ఏంటంటే? సంస్థ లక్ష్యం పేదరికంతో చదువు మధ్యలో ఆగిపోకూడదు, వాళ్ళకి ఎంతో కొంత మన సాయం అందించి వాళ్ళని కొంచెం ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మన సంస్థ స్థాపించడం జరిగింది. ఒక విద్యార్థి ఆర్థికంగా ఇబ్బంది పడుతుందో అతనికి సాయం చేయటం కోసం స్థాపించిన సంస్థ. అలాంటిది దినదినాభివృద్ధి చెందుతూ నేడు వందల మంది విద్యార్థులకు సాయం అందించే స్థాయికి మన సంస్థ చేరుకోవడం గర్వకారణంగా పేర్కొంటుంది. థ్యాంక్ యూ.